రాజకీయ జీవితంలో 4 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన ముఖ్య ఉద్దేశం అది. కాబట్టి ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి బర్త్డే రోజు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేద్దామని అనుకున్నాం. ఎందుకంటే యాక్చువల్లీ నిన్న చేద్దాం అనుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు మహిళల మీద ఎంతో వాళ్ళ అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. కాబట్టి ఆయన బర్త్డే రోజు మనం ఈ సెల్ ఫోన్లు ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రిని బర్త్డే విషెస్ చెప్పి కేక్ కట్ చేసుకొని ఈ సెల్ ఫోన్లు కూడా ఇద్దామనే కార్యక్రమం పెట్టుకున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రిని గౌరవించడం, ఆయన మన ముఖ్యమంత్రి కాబట్టి అందరూ ఇబ్బంది ఏం లేదు. సో ఈరోజు డాక్టర్ మహిళలకి ఇవ్వటం చాలా సంతోషకరమైన విషయం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే ఈరోజు ప్రభుత్వము మహిళలకి డాక్రా గ్రూపుల ద్వారా ఎంతో అభివృద్ధి చేయాలనే ఉద్దేశం ప్రభుత్వం ఉంది. ఈరోజు మన జిల్లాలో దగ్గర 34,000 డాక్రా గ్రూపులు ఉన్నాయి. దగ్గర చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులు 5 లక్షల మందిని వ్యాపార రైతులుగా చేయాలనే ఉద్దేశంతో ఆయన కూడా ఉన్నారు. దాని తర్వాత ఇక్కడ మన జిల్లాలో దగ్గర 1060 మందికి సెల్ ఫోన్స్ ఇస్తూ ఉన్నారు. సో ఇవన్నీ ఏంటిదంటే నేను చెప్పేది అంటే మహిళలకి డాక్రా గ్రూప్లకి బాగా ప్రోత్సాహము గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న విషయం మీకు ఇంకోసారి తెలియజేస్తాను. ఈరోజు 5G అంటే టెక్నాలజీ యూజ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒకవేళ అభివృద్ధి చేయాలన్నా ప్రజలకి ఇంకా బాగా సేవ చేయాలన్నా కానీ టెక్నాలజీ ఇంపార్టెంట్. అందుకని ఈ 5G ఫోన్స్ ఇస్తూ ఉన్నారు. నల్లూరు రజని, తర్వాత పెరుమాకు స్వప్న, అదేవిధంగా గార్లపాడు క్లస్టర్ నుండి ఆర్ అనుష, అదేవిధంగా మహిళా నుంచి మండలం వాళ్ళు కూడా 5 రండి. ఓకే, థ్యాంక్ యూ సార్. సీల్ తీసుకున్న వాళ్ళందరూ పైకి లేవి ఫోటో తీస్తారు. ఓకే ఓకే 5 మెంబర్స్ కూడా తీసుకున్నాం. ఈ ఫోన్స్ తీసుకున్న వాళ్ళందరూ ఫ్రంట్ లైన్లో నుంచున్నామా ముందు. ఏపీఎం గారు, ఎన్జీపాడు ఏపీఎం గారు, ఎస్ఎన్పాడు ఏపీఎం గారు. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బిఎన్ విజయ్ కుమార్ గారికి, గౌరవ కొంచెం గౌరవ శాసనసభ్యుల వారికి, తర్వాత మన గౌరవ ప్రాజెక్ట్ డైరెక్టర్ చాలువతోటి మన విధాత పంజాబ్ సింధు భారత మరాఠా ద్రావిడ ఉచ్చల వంగా ఒకసారి చూడండి. మన్సూర్ వచ్చిందా? ఓకే ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.